ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మకి గోరింటాకు రుబ్బడంలో హెల్ప్ చేస్తాను. ఏంటిదంతా? ఏం చేస్తున్నారు? ఏమైంది? ఈ తతంగాలు, ఈ కార్యక్రమాలు ఏంటి? పెళ్ళంటే ఇవన్నీ ఉంటాయి కదా. ఒకవైపు మీరు ఇరిటేట్ చేస్తున్నారు, ఇంకోవైపు ఆ లాయర్ నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చారో లేదో కూడా తెలియట్లేదు. ఇక్కడేమో పెళ్లి పనులన్నీ అయిపోతున్నాయి, కానీ ఆ లాయర్ పని ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. అన్నీ అవుతాయిలేండి. ఒక్క విషయం గుర్తుంచుకో కృష్ణ, ఆ లాయర్ దగ్గర అగ్రిమెంట్ అయ్యేంత వరకు దాని మీద మన ఇద్దరి సంతకాలు అయిపోతేనే నేను పెళ్లి మండపంలోకి వస్తాను. అదేంటి రాధా గారు అలా అంటారు? అలా అనడం కాదు, అదే ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ ఆ లాయర్ పని లేట్ అవుతుంటే ఈ పెళ్ళైనా ఆపేస్తాను. పెళ్లి ఆపడం దేనికి రాధా గారు? మీ కండిషన్స్ అన్నింటికీ నేను ఒప్పుకున్నాను కదా. లేదు, మాటగా చెప్పడం వల్ల రేపేమైనా అయితే నేను ఇరుక్కుపోతాను. అంత రిస్క్ నేను తీసుకోలేను. అందుకే అగ్రిమెంట్ మీద సంతకాలు అవ్వకుండా నేను పెళ్లిపీటల మీద కూర్చోను. నా మాట మీద నమ్మకం లేదా? నాకు ఎవరి మీద నమ్మకం లేదు. అలా అనొద్దు రాధా గారు. ఈ పెళ్లి ఇంతవరకు వచ్చాక ఆగిపోతే మా వాళ్ళ పరిస్థితి ఏంటి? ముఖ్యంగా మా అమ్మ హార్ట్ పేషెంట్. తన గుండె ఆగినా ఆగిపోవచ్చు. మీ కండిషన్స్కి నేను ఒప్పుకున్నాను. వాటికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా కట్టుబడి ఉంటాను. లాయర్ వచ్చేస్తారులేండి. ఆయన వస్తే అగ్రిమెంట్స్ ఎంతసేపు చేస్తారు? మన పెళ్లి సంతకం వెంటనే చేసేద్దాం. అప్పటి వరకు మీరు పెళ్లి ఆపుతాను, నేను తాళి కట్టను లాంటి మాటలు అనొద్దు ప్లీజ్. సరే, చూద్దాం. లాయర్ నుంచి ఫోన్ రాకపోతే అప్పుడు ఆలోచిస్తాను ఏం చేయాలని. ఏంటి రాధా గారు ఇలా బాంబు పేల్చారు? అసలు పెళ్లి ఆగుతుంది అనే మాట మా అమ్మ తీసుకోగలదా? రేపు నా పెళ్ళైన తర్వాత రాధా గారి కండిషన్స్ ప్రకారం నేను ఆయన నుంచి విడిపోవాల్సి వస్తే ఆ రోజైనా అమ్మకి ప్రమాదమే. కానీ అంతవరకు రానివ్వకూడదు. రాధా గారిని నేను నిజంగా ప్రేమించాను. పెళ్ళైన తర్వాత ఆయన్ని నా ప్రేమతో మార్చుకుంటాను. ఆ నమ్మకంతోనే రాధా గారి కండిషన్స్కి ఒప్పుకున్నాను. భగవంతుడా, నెమ్మదిగా రాధా గారి మనసు మార్చి ఆయన నావాడ ఎలా అనుగ్రహించు స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.